అధ్యాయం 1 దాగిన నిజం. ఏమి విచిత్రం. మధ్యధరా సముద్ర ప్రాంతమందలి సిసిలీ ద్వీపం. తీవ్రమైన మధ్యాహ్నపు ఎండ తీవ్రత తగ్గుతూ ఉంది. వారి వారి దైనందిక వ్యవహారాల ఆలోచనలతో సతమతమవుతున్న ప్రజలు ఆ వీధి నిండా ఉన్నారు. ఆకస్మికంగా కర్కశమైన పులికేక యురేకా యురేకా వినబడింది. నడివీధిలో ఒక వ్యక్తి బిత్తలిగా పరిగెడుతున్నాడు. అతన్ని చూసిన ప్రజలందరూ దిగ్భ్రమ చెందారు. అతడు యురేకా యురేకా అంటూ కేకలు వేస్తూ సంభ్రమాశ్చర్యాలతో మైమరచి పరిగెడుతున్నాడు. జనసమూహం రెప్పవాల్చకుండా అతని వెంట పరుగు తీస్తున్నది. అదేమిటి? ఏమిటా ఆశ్చర్యం? ఎవరా వ్యక్తి? అతడు సామాన్యుడు కాదు, గొప్ప శాస్త్రవేత్త. నేను నిలబడడానికి సరైన స్థలం, చేతినొక పెద్ద కర్ర, వీటికి తోడు తగిన పరికరాలను సమకూరిస్తే ఈ భూగోళాన్నే పైకెత్తగలను అన్నాడు ఆ గణిత శాస్త్రవేత్త. అతని పేరు ఆర్కిమెడిస్. అర్ధనగ్నంగా ఆనాటి మధ్యాహ్నం జనసాంద్రమైన వీధిలో యురేకా చూశాను నేను అంటూ పరుగు తీశాడు. ఎందుకు? అతడేమి చూశాడు? ఈ సంఘటన వెనుకున్న గాథ ఇది. సిరాక్యూస్ రాజైన హెరో బంగారు కిరీటం ఒక దానిని తయారు చేయమని స్వర్ణకారుణ్ణి ఆదేశించాడు. కిరీటం పని పూర్తి చేసి అతడు దానిని రాజుకు సమర్పించాడు. కిరీటంలో బంగారం కాక ఇతర హీనలోహాల మిశ్రమం ఉండవచ్చునన్న సందేహం కలిగింది రాజుకు. ప్రత్యక్ష సాక్షికి వీలు లేదు. ఆస్థాన ప్రముఖ పండితులకు రాజు ఒక సవాల్ విసిరాడు. దాన్ని స్వీకరించినవాడు ఆర్కిమెడిస్. రాజుగారి అనుమతితో ఆర్కిమెడిస్ కిరీటంలో ఇతర లోహాల మిశ్రమం ఉన్నది లేనిది తెలుసుకోవాలనుకున్నాడు. లెక్కలు వేశాడు. సమస్యను వివిధ కోణాల్లో విశ్లేషించాడు. ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాడు. నిరంతరం అదే ధ్యాస. స్నానం చేస్తున్నప్పుడు కూడా అదే ఆలోచన. నిండుగా నీళ్లున్న తొట్టెలో దిగుతూ జారి తొట్టెలో పడ్డాడు. కొంత నీరు బయటకు పొర్లింది. అదిగో తేలటంలోని నియమం. సాపేక్ష సాంద్రతా సిద్ధాంతం సాక్షాత్కారమైంది. రాజుగారి కిరీటంలోని కల్తీ వెలిదేయటకు కావలసింది ఆ సూత్రమే. పట్టరాని ఆనందంతో మైమరిచి స్నానం తొట్టిలో నుండి దూకి యురేకా అంటూ కేకవేస్తూ పరుగు తీశాడు. సమస్య పరిష్కారానికి ఆర్కిమెడిస్ ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాడు. మనశ్శక్తిని పూర్తిగా వినియోగించి అవిశ్రాంతంగా శ్రమించాడు. రేయింబవళ్ళు ఆలోచనలతో సతమతమయ్యాడు. వాస్తవం సాక్షాత్కరించేసరికి ఆనందాతిరేకంతో మైమర్చాడు. సార్థకమైన శ్రమ మహిమాది.